ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. వీళ్ళు ఎంత మోసగాళ్ళు, ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. వీళ్ళు చెప్తారు రేషన్ కార్డు మీద ఒకవేళ ఇద్దరో ముగ్గురో ఉంటే కుటుంబంలో ఒకళ్ళకి చేసిన మొదలని చెప్పిండ్రు. ఇగో ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యున్సీ. మా నరేందర్ అన్న, మా రామకృష్ణ, ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు. ఎస్బీఐ బొమ్మరాజ్పేట్, ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఇక 4 పేర్లు చెప్తాను. ఈ ఊరు పేరు ఎరుపుమల్ల, మండలం బొమ్మరాజ్పేట్, కాన్స్టిట్యున్సీ కొడంగల్. ఇక్కడ ఒక కుటుంబం ఉందండి, కోట యాదగిరి గారి కుటుంబం. ఆయన కుటుంబంలో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. కోట యాదగిరి గారి పేరు మీద 1,60,000 రూపాయల రుణం ఉన్నది. ఇది ఎస్బీఐ బొమ్మరాజ్పేట్. కోట శారద ఆయన సతీమణి, ఆమె పేరు మీద 1,60,000 ఉంది. వాళ్ళ కొడుకు అశోక్, పెద్ద కొడుకు, ఆయన పేరు మీద 1,84,000 రూపాయలు ఉంది. ఇంకో కొడుకు అభిలాష్ కుమార్, ఆయన పేరు మీద 1,50,000. అకౌంట్ నెంబర్లతో సహా నేను ఇస్తాను మీకు. ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరో ముగ్గురో ఉంటే మొదలు ఒకరికి మాఫీ చేస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పిండ్రు. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎరుపుమల్ల అనే గ్రామం, ఎస్బీఐ బొమ్మరాజ్పేట్, కోట యాదగిరి గారి కుటుంబం. కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు, వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది. ఇది మొత్తం కొడంగల్, ఇది ఒక మండలం చరిత్ర. ఇది బొమ్మరాజ్పేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. వీళ్ళ డైలాగులు, బిల్డప్ ఏమో ఇట్లా ఉంది. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే, పాస్బుక్లో పేరు చక్కగా లేవని, లేదా ఉద్యోగులని, ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు. ఉద్యోగులకు ఇవ్వమని చెప్పారా మీరు ముందు? ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇవాళ మాకు మెసేజ్ పంపుతా ఉన్నారు, అన్న మా గ్రూపులలో చర్చ జరుగుతున్నది, చాలా మోసం ఇది, ఉద్యోగులను మోసం చేసిండు, ఉపాధ్యాయులను మోసం చేసిండు, ముందు చెప్తే బాగుండు కదా అని చెప్తూ ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడినాడు. ఆయన అన్న మాట, అన్న మరి రుణమాఫీకే ఇన్ని కథలు పడుతుండు, మరి రేపు రైతు బంధు కథ కూడా గింతేనా, అందులో కూడా కోసి పారేసుడేనా అందరినీ అడుగుతాను. నేను పక్కా చెప్తున్నా, ఈ పచ్చి మోసగాళ్ళ ప్రభుత్వం ఇది, దగా ప్రభుత్వం. 49,000 కోట్లకెళ్ళి కథ మొదలైంది, ఇవాళ 7,500 కాడ ముగిసింది. 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో మీరే, ఇవాళ 7,500 అంటే 7వ వంతు, 1/7 ఇంత మోసం. అందుకే నేను అనేది, డిసెంబర్లో 49,000 కోట్ల రుణాలు ఉన్నాయి, వ్యవసాయ రుణాలని చెప్పింది మీరా కాదా? ప్రభుత్వం చెప్పాలా. 49,000 కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవమా కాదా? రైతుల ఖాతాల్లో 7,500 మాత్రమే పడ్డాయని చెప్పింది కూడా మీరా కాదా? చెప్పాలా ఈ ప్రభుత్వం. అదేవిధంగా నాకైతే డౌట్ వస్తూ ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు 7,500కే ముగించే చక్కర్లో ఉన్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటే. 7,500కే పరిసమాప్తం చేయాలి. ఇక మనం చేసిన కాడికి అభిషేకాలు చేయించుకున్నాం, పాలాభిషేకాలు, వీడికి కథ బంద్ చేస్తే ఒడిసిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ రైతుల తరపున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తప్పకుండా ఈ కోతల రాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో చాలా జాగ్రత్త కోతలు పెడుతున్నారు. మీరు చూడండి, డిసెంబర్లో 49,000 కోట్లట, జనవరి వచ్చే వరకు అందులోకి 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు, నేను కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా. ఇది ముఖ్యమంత్రి మాట. అంటే 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బల ఓట్లు పడ్డాయి, మళ్ళా గొంతు మారింది. మళ్ళీ ఏమంటారు, క్యాబినెట్లో 31,000 కోట్లు చాలు, మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది. క్యాబినెట్లో 31,000 కోట్లు. తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో, అందులో 26,000 కోట్లే, 5,000 కోట్లు ఎగిరిపోయింది. మొన్న ఏం చెప్పినారు, 15th ఆగస్ట్కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు. అప్పుడు ఎంత ఎగిరిపోయింది? 26లో 8,000 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళీ నిన్న బట్టి గారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, 17,900 కోట్లు ఎక్కడిది, ఇచ్చింది 7,500, 10,000 కోట్లు ఎగిరిపోయింది. ఎక్కడ 49, ఎక్కడ 40, ఎక్కడ 31, ఎక్కడ 26, ఎక్కడ మళ్ళీ 17,900, ఎక్కడ 7,500. ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర, వీళ్ళ కోతలు. అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారబడతాం, రైతుల తరపున ఖచ్చితంగా ఎండగడతాం. ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం. మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? చీటింగ్ కేసు పెట్టాలా? ఏం చేయాలి? లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.